పెద్ద నోట్ల రద్దు తర్వాత అధినేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జనం నోటు కష్టాలు ఓవైపు, నేతల నోటు మాటలు మరోవైపు. మొత్తంగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రధాని మోడీ భవిష్యత్ భారతదేశం అర్ధరహితంగా మారాలి అంటుంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ఆలోచనే అర్ధరహితం అంటున్నారు. ఇంతకీ ఎవరి మాట నెగ్గబోతోంది? 45 రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు, 60 సార్లు నిర్ణయాలు మార్చుకున్న ఆర్బీఐ, 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు మూత, 10,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ పట్టివేత, 13 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్. ఇది గడిచిన నెలన్నరలో అంకెల్లో భారతదేశం. ఆ సేతు హిమాచలం నోట్లు లేక నరకయాతన పడుతుంటే మరోపక్క అధినేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒక్క 2000 నోటు కోసం సామాన్యుడు బ్యాంకుల ముందు కళ్లు తిరిగేలా, కాళ్లరిగేలా పడిగాపులు కాస్తుంటే అటు బడాబాబుల దగ్గర మాత్రం కోట్లకు కోట్లు కొత్త నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. నేరుగా మింటు నుంచే ఇంటికెళ్లినట్లుగా కొన్ని నోట్లు తళతళ్లాడిపోతున్నాయి. 10 రోజుల్లో తీరిపోతాయన్న సామాన్యుడి కష్టాలు మరో 10 నెలలైనా తీరేలా కనిపించడం లేదు. ఇక బ్యాంక్ అధికారుల చేతివాటాలు, ఖాకీల అక్రమాల క్రమాలు, రాజకీయ నేతల అవినీతి విశ్వరూపాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తాజాగా తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు దగ్గరే అన్ని 100 కోట్ల ఆస్తులు బయటపడడం చూస్తుంటే సామాన్యుడికి మతిపోతోంది. ఇటు చూస్తుంటే మరో వారం రోజుల్లో డెడ్ లైన్ ముగిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే నోట్ల రద్దు తర్వాత ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శల దండయాత్ర ప్రారంభించాయి. నోట్ల రద్దు అంశాన్ని అనాలోచిత నిర్ణయంగా చెప్పుకుంటూ వస్తున్న ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను సాక్ష్యంగా చూపించి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. మోడీ ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా నోట్ల రద్దు అమలు చేశారని దుమ్మెత్తిపోశారు. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఏకంగా ఢిల్లీలోని ఏటీఎంల దగ్గరికెళ్లి క్యూ లైన్లో నిలబడి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నోట్లు విత్డ్రా చేయడానికి ఎంత కష్టంగా ఉందో స్వయంగా చూసిన ఆయన మోడీ మీద అంకెల రంకెలేశారు. लोग कह रहे हैं कि बहुत तकलीफ हो रही है, यहाँ 3-3 दिन से खड़े हैं, उनको पैसा नहीं मिला है, पानी की सुविधा नहीं है और यहाँ से कैंसर पेशेंट को बाहर फेंक दिया है. तो लोगों को तो बहुत मुसीबत हो रही है, बहुत मुश्किल हो रही है. देखिए, जो बिल्कुल बिना प्लानिंग की नरेंद्र मोदी जी ने काम किया है और जो सच्चे ब्लैक मनी के लोग हैं, जो बड़े बड़े लोग हैं, वो तो यहाँ पे लाइन में कोई नहीं दिखाई दे रहा है. మరోపక్క నోట్ల రద్దు నిర్ణయం జరిగిన తర్వాత తన మాటలు చెప్పడం తప్ప జనం గోడు పట్టించుకోలేదని ప్రధాని మోడీపైన విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ మీద మాటల తూటాలు పెంచారు. యూపీఏ హయాంలో ప్రధానిగా ఉన్న టైంలో పెద్దగా నోరెత్తి మాట్లాడని మన్మోహన్ సింగ్ కూడా నోట్ల రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. వచ్చే నెల 19న జరగబోయే పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో నోట్ల రద్దు నిర్ణయానికి ముందు కేంద్రం ఆర్బీఐకి తగిన సమయం ఇచ్చిందా లేక హడావుడిగా నిర్ణయం తీసుకుందా అని మన్మోహన్ సింగ్ ఆర్బీఐని ప్రశ్నించనున్నారు. ఒకవేళ ఆ సమావేశంలో ఉర్జిత్ ఆశావాహ సమాధానం ఇవ్వకపోతే కేంద్ర సర్కార్ చిక్కుల్లో పట్టండి. గడిచిన 45 రోజులుగా ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఎన్ని ముక్తకంఠంతో మోడీ మీద విమర్శలు చేస్తున్నా కనీసం రియాక్ట్ అవ్వని మోడీ రీసెంట్ గా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మాత్రం స్పందించారు. దీంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెల్లగా విమర్శలతో మొదలైన మోడీ, రాహుల్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరి ఢిల్లీలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. యూపీ, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న వీళ్ళిద్దరు మాత్రం మాటల తూటాలు పేల్చుకోవడం ఆపడం లేదు. తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న రాహుల్ తీరా ఆయన విమర్శలు చేశాక ఇదేనా భూకంపం అంటూ మోడీ ఎద్దేవా చేయడం పాలిటిక్స్ లో తాజా సంచలన విషయాలైపోయాయి. 100% if they allow me to speak in parliament,
you will see what an earthquake is going to come. उनके एक युवा नेता हैं और बोलना शुरू किया है, मेरी खुशी का कोई पार नहीं है। न बोलते तो बड़ा भूकंप आ जाता था और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता, ये देश 10 साल तक उभर नहीं सकता था। మొత్తంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు ఒక ఎత్తైతే దగ్గర పడుతున్న డెడ్ లైన్ మరో ఇది. పెద్ద నోట్ల డిపాజిట్లకు మరో వారం రోజులే గడువు ఉండడం, ఇప్పటికే ఆర్బీఐ గడిచిన 45 రోజుల్లో 60 సార్లు పిల్లి మొగ్గులు వేయడం, ఇవన్నీ చూస్తుంటే వచ్చే వారం రోజుల్లోగా ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మరెన్ని మాటల తూటాలు పేరుతాయో అన్న టెన్షన్ పెరిగిపోతోంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.